వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. పవిత్ర రంజాన్ పండుగను అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే సిద్ధమైపోయారు. అయితే రంజాన్ మాసంలో ప్రధానంగా జకాత్ ఫిత్రా అంటూ ఉంటారు కదా. ఈ జకాత్ ఫిత్రా ఎంత ఇవ్వాల్సి ఉంటుంది, ఎలా ఇవ్వాల్సి ఉంటుంది, దీని గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? ఈరోజు నాకు చాలా సంతోషం ఉందండి. మన సోదరులు ఆబిద్ హుసేన్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు సమాజానికి చాలా పనికొచ్చేటువంటి విషయాలు ఇవన్నీ. ఎందుకంటే రంజాన్ గురించి అడిగారు, నాకు తెలిసిందని నేను చెప్పాను. ఇంకోటి వచ్చేసి జకాత్ గురించి అనమాట. జకాత్ అనేది ఒక విధి, ఇది ఆర్థిక దానం అంటారు దీన్ని. ఈ ప్రపంచంలో అల్లాహ్ తబారక వ తఆలా దైవము ప్రతి ఒక్కరిని ధనికులుగా పుట్టించలేదు, పేదవారిగా పుట్టించారు. మధ్యతరగతి కుటుంబాలు కూడా జన్మించిన వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి వారి తగ్గట్టు వారికి అవసరాలు ఉంటాయన్నమాట. మనం పుట్టించిన తర్వాత పరమప్రభు ధనికులకి ఆదేశించారనమాట. ఎప్పుడే మీకు చెప్పాను, ఉపవాసములో దైవభీతి కలగడము. అలాగే ఎప్పుడైతే మనిషి దగ్గర ధనము చేకూరుతుందో ఆ సందర్భంలో అల్లాహ్ తబారక వ తఆలా అతనికి పరీక్ష మొదలు పెడతాడనమాట. నీకు నేను ధనం ఇచ్చాను కదా, ఆ యొక్క ధనములో పేదవారి హక్కు ఉంటుంది కదా, ఆ హక్కుని నువ్వు ఇస్తున్నావా లేదా? జకాత్ అంటే ఒక మనిషి దగ్గర ఇప్పుడు లెక్క చూసుకుంటే ఒక 10 తులాల బంగారం ఎవరి దగ్గర ఉందనుకోండి, లేదు ఎవరి దగ్గరైనా ఒక 70-80 వేలు, 1 లక్ష రూపాయల లోపు ఎవరి దగ్గరైనా ధనం ఉందనుకోండి, దాని మీద ఒక సంవత్సరం గడిచి ఆ డబ్బులాగా ఉంటే దానిలో నుంచి 2.5% ఎంతండి? 2.5% అంటే 1000 రూపాయలకి 25 రూపాయలు చెప్పున, 1,00,000 రూపాయలకి 2,500 చెప్పున పేదవారి హక్కు మన డబ్బులో ఉంటుంది. వారి హక్కుని మన డబ్బులో కలిపి జీవించడం అనేది చాలా పెద్ద తప్పిది. కాబట్టి ముస్లిం సముదాయానికి ఆదేశాలు ఏమి ఇచ్చారంటే, సంవత్సరములో ఒకసారి తప్పకుండా నువ్వు నీ యొక్క ధనాన్ని లెక్కించి దానిలో నుంచి 2.5% తీసి పేదవాళ్ళకి నీ చేతితో దానం చేయడం అనేది విధి. ఒకవేళ నువ్వు చేయకపోతే ఆ ధనము నీ కోసము ప్రళయ దినాన ఒక సర్పంలాగా నేను చుట్టుకుంటుంది. చూడండి, దీనిలో 2 విషయాలు ఉన్నాయన్నమాట. ఒకటి, ఆ దాసుని యొక్క భయభక్తులు బయటకు రావాలి, మరియు ఆ యొక్క ధనం మీద తనకున్నటువంటి అమిత ఆశ దురాశ ఏది ఉంటుందో అది తొలగిపోవాలి. మూడోది ఏంటంటే, సమాజంలో పేదరిక నిర్మూలనకి అతను కంకణం కట్టుకొని నా వంతు నేను సాయం చేస్తాను, పేదరిక నిర్మూలన చెప్పి ముందుకు వెళ్ళాలి. ఇలాగ అనేక విధాలుగా జకాత్ ద్వారా ఇక్కడ ఒక ప్రశ్న మదని గారు, జకాత్ చెప్పారు కదా ఉండే రకంలో ఇవ్వాలని. సో ఈ అమౌంట్ ఓన్లీ అమౌంట్ కింద ఉంటుందా, ప్రాపర్టీస్ గోల్డ్ ఇవన్నీ కూడా కలిపి ఉంటుందా, లేదు తాకట్టు పెట్టిన వస్తువుల మీద కూడా జకాత్ ఉంటుందా, ఎలా ఉంటుంది జకాత్? చాలా మంచిది, మీరు ఇంకా లోపలికి తీసుకెళ్తున్నారు, వాళ్ళు తెలుసుకోవాలి తప్పకుండా. ఇక్కడ చూడండి, నాకు అవసరమైనటువంటి విషయాల కన్నా అధికంగా ఉన్న వస్తువులు ఏది ఉన్నాయో అవి ఒక సంవత్సరం పాటు అలాగే నా దగ్గర ఉంటే దాన్ని లెక్కించి దానిలో నుంచి నేను జకాత్ తప్పకుండా ఇవ్వాల్సిందే. ఎందుకంటే నాకు అవసరమైంది ఒక ఇల్లు, నాకు అవసరమైంది కొన్ని సామాగ్రి, దీనికన్నా అదనంగా ఉన్నాయి నా దగ్గర. 1-2 ఇళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, డబ్బు బ్యాంకులో ఉంది, నగలు ఆడవాళ్ళ దగ్గర ఉన్నాయి. వీటన్నిటి మీద మనము లెక్క చేసి దాంట్లో నుంచి 2.5% పేదవాళ్లకు దానం చేయడం అనేది విధి, తప్పనిసరి. మనం చేస్తున్నటువంటి ఆరాధనలు 3 రకాలైన ఆరాధనలు. ఒక ఆరాధన విధి, ఫరజ్ అంటారు. ఇంకో ఆరాధన వాజిబ్, అంటే దాని తర్వాత అదే స్థానం ఉంటుంది. ఇంకొక రకమైన ఆరాధన సున్నత్ అంటారు. ఇంకొక రకమైన ఆరాధన నఫిల్ అంటారు అన్నమాట. కాబట్టి విధి అంటే ఆ దైవం యొక్క ఆదేశం, దీంట్లో ఎటువంటి తారతమ్యాలు ఉండవు. ఇంకంతే, తప్పకుండా మనం పాటించాల్సిందే. పాటించకపోతే మనం ఆయన జవాబు చెప్పుకోవాల్సిందే, చెప్పేంత వరకే విధి దానం. ఇప్పుడు మీరు అడిగినట్టుగా మనకు అవసరానికి మించి అధికంగా ఉన్నటువంటి వస్తువులను మనం గుర్తించి, నేనేం చెప్తానంటే, ఒక 4 లక్షలు ఉన్నాయి, 4 లక్షల్లో 2 లక్షలు క్యాష్, అది మన దగ్గర ఉంది. మిగతా 2 లక్షలు గోల్డ్ ఉంది. ఆ గోల్డ్ అవసరం నీతో తాకట్టు పెట్టేసాం. సో ఇప్పుడు నేను ఈ 2 లక్షలకే జకాత్ తీయన్నా, బ్యాంక్లో తాకట్లో పెట్టినటువంటి నగల మీద కూడా మొత్తం కలిపి 4 లక్షలకి నేను జకాత్ తీయన్నా? ఇది ఇప్పుడు అది కూడా మీదే కదా సొంతమైనప్పుడు అది మీ అవసరాల కొరకు పెట్టుకున్నారు, దాన్ని సొంతమే కాబట్టి దాని మీద కూడా మీరు లెక్కించి జకాత్ తప్పకుండా ఇవ్వాల్సిందే. ఒకవేళ
మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కన్నా మీరు ఎక్కువగా కరజ్ అంటే అప్పులో మునిగిపోయి ఉన్నారు. అలాంటి సందర్భంలో వేరే విధంగా మారిపోతుంటాయి అన్నమాట. అదే కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి దేని మీదైతే మనం హక్కుగా ఉన్నామో దాని మీద తప్పకుండా మనము జకాత్ బట్టి ఇవ్వాల్సిందే. పేదరికాన్ని గుర్తించి ఎవరున్నారు పేదరికంలో, ఆ పేదరిక నిర్మూలనకు మనం ప్రతి ఒక్కరు కృషి చేస్తే మన దేశం నుండి ప్రపంచం పేదరికం దూరమైపోయి ప్రతి ఒక్కరూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పండుగ చేసుకోవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో మనకు ఈ యొక్క రంజాన్ మాసంలో జకాత్ అనేది విధిదానంగా చేయబడినది. ఇంకా రెండో విషయం ఏంటంటే సదకా ఫితర్ అన్నారన్నమాట. ఫిత్రా అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఏదైతే మనం ఆర్థిక దానాలు చేస్తూ ఉంటామో ఆర్థిక దానాలు చాలా విధంగా ఉంటాయన్నమాట. ఒక ఆర్థిక దానం వచ్చేసి విధి ఫరజ్ అంటారు, చేసే జకాత్ అంటారు. ఇంకొక ఆర్థిక దానం వచ్చేసి ఫిత్రా, ఇది వాజిబ్ అంటారనమాట. ఇది రంజాన్ పేరే ఈదుల్ ఫితర్ అంటాం. ఎందుకు అన్నారనమంటే ఒక ఉపవాసి నెలసాంతం ఉపవాసం వ్రతం చేపట్టి మనిషి అన్నాక కొంచెం కొంత తప్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ తప్పులు కూడా ఉండకూడదు, ఆయన యొక్క వ్రతము ఎంతో శుద్ధిగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క ఫిత్రా అనే యొక్క దానాన్ని అతనికి ఇచ్చి నువ్వు ఈద్ నమాజ్కు వెళ్లే ముందు, పండుగ నమాజ్కు వెళ్లే ముందు తప్పకుండా నిరుపేదను గుర్తించి వారికి ఈ యొక్క ఫిత్రా దానం ఇచ్చి నువ్వు ఈద్గాకి రావాలి అని చెప్పి ఒక నియమాన్ని పెట్టడం జరిగిందనమాట. ఎవరైతే చూడండి జకాత్కి ఫిత్రాకి చాలా తేడా ఉందన్నమాట. జకాత్ అనే దానికి ఒక సంవత్సరం దాని మీద నిర్ణీతకరం ఉంటుందన్నమాట, సంవత్సరం అంతా గడవాలి అని చెప్పి. కానీ ఫిత్రా అనే దానికి అలా కాదు. ఆ రోజులకి మీకు సరిపడేటువంటి విషయాలు మీ దగ్గర ఉంటే దానికన్నా ఎక్కువగా మీ దగ్గర ఉంటే దానిలో నుంచి ఫిత్రా ఇవ్వాల్సిందే. నేను పేదవాడిని అంటే ఎంతవరకు పేదతనం చెప్పండి. ఆ రోజు నా దగ్గర ఉన్నాయి జీవనం గడపడానికి, దానికన్నా కొంచెం ఎక్కువ విషయాలు ఉంటే దానిలో నుంచి ఆ వస్తువుల నుంచి జకాత్ ఫిత్రా తప్పకుండా ఇవ్వాల్సిందే. ప్రవక్త సల్లల్లాహు చెప్తారు, ఎవరైతే సదకా ఫితర్ ఇవ్వకుండా పండుగ నమాజ్కి ఈద్గాకి వస్తారో వారి యొక్క ఉపవాసాలు ఆ యొక్క దైవం దగ్గరికి చేరవు. ఎందుకంటే సదకా ఫితర్ తప్పకుండా ఇవ్వాల్సిందే. అంటే ఒక మనిషికి ఇంత ఫిత్రా ఇవ్వాలి అని ఉంటుందా? ఎంత నిర్ధారించారు? ఇప్పుడు ధర్మపరంగా చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సదకా ఫితర్ ఉంటుంది. ఉదాహరణకి ఒక చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి ఉన్నాడు. అతనికి ఏం చేస్తారంటే అతను కూడా సదకా ఫితర్ ఇవ్వాల్సింది. ఎవరి తరఫు నుంచి? అతని తరఫు నుంచి, అతని కుటుంబ సభ్యుల తరఫు నుంచి, అప్పుడే పుట్టాడు అబ్బాయి అతని తరఫు నుంచి కూడా సదకా ఫితర్ ఇవ్వాల్సిందే. ఓకే. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురికి అలనా పోలనా చూసుకునేటువంటి ఒక పెద్దని ఉన్నాడు. ఆయన ఏం చేయాలంటే నలుగురు తరఫు నుంచి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఫిత్రా ఇవ్వాలంటే దానికి ఒక లెక్క ఉంటుంది. అదేంటంటే 1 కిలో 633 గ్రాముల అంటే ఒక సా అంటారు, అంటే సదకా ఫితర్ దాని యొక్క మార్కెట్లో విలువను చూసి లేదా అదే వస్తువును తీసుకుపోయి పేదవారికి దానం చేయాలన్నమాట. అలాగే ఒక ధనికుడు ఉన్నాడు అనుకోండి, అతనికి ఇది లెక్క రాదు. ఎందుకంటే ఆ ధనికుడు పెద్ద డబ్బులు ఆయన దగ్గర అంటే అతను అదే విలువ ఏది ఉండండో 1 కిలో 633 గ్రామ్ గేహం అంటే సుమారు 1.25 కిలో గోధుమలు మధ్యతరగతి కుటుంబ వ్యక్తికి. అలాగే ధనికుడు ఉన్నాడు, చాలా డబ్బు ఉందంటే వాళ్ళు దానికి బదులుగా బాదం కూడా ఇవ్వచ్చు, దానికి బదులుగా కిష్మిష్ కూడా ఇవ్వచ్చు. అలాగా శక్తి సామర్థ్యాల మీద నేను 100 రూపాయలు ఇస్తాను కాదు, నీకు స్తోమత ఇచ్చాడు కాబట్టి నువ్వు 1200 కూడా ఫిత్రా ఇవ్వవచ్చు. ఓకే. మినిమం అయితే 100 రూపాయలు కుటుంబానికి. నేను ఇక్కడ చాలా దాని కింద అందరూ అలవాటు పడిపోయి ఉన్నారు. 100 రూపాయలు ఇచ్చి సరిపెట్టుకుంటే తప్పిది. తన శక్తి సామర్థ్యమైన స్తోమత మేర తను ముందుకు వెళుతూ పేదరిక నిర్మూలన. అందరూ 100 రూపాయలు ఇస్తే ఎక్కడ తగ్గిపోతుంది చెప్పండి? 1200 ఇచ్చేవాళ్ళు 1200 ఇవ్వాలి, 2000 ఇచ్చే 2000 ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నమాట. నేను 100 రూపాయలు ఇస్తానంటే 100 రూపాయల వరకు పేదరిక నిర్మూలన జరగదు. ఓకే, అర్థమైందా? కాబట్టి సదకా ఫితర్ అనేది చాలా ముఖ్యమండి. పండగ నమాజ్కి వెళ్లే ముందు మనం తప్పకుండా సదకా ఫితర్ ఇవ్వాలి, ఇచ్చి వెళ్ళాలి. అప్పుడే మన యొక్క ఉపవాసాలు అంగీకరించబడతాయి.